రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాయచోటి ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రంగస్వామికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నారాయణ రెడ్డి తనయుడు టీడీపీ యువ నాయకుడు మండిపల్లి రాహుల్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన రాయచోటి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లకు, అలాగే మండిపల్లి అభిమానులకు, రాయచోటి ప్రజలకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను మొదలు పెడుతున్నా. ఎన్నడూ లేని విధంగా రాయచోటి చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ అభ్యర్థి నామినేషన్ ఇస్తే ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా వస్తారని చరిత్రలో జరగలేదు. ఈరోజు మీరంతా కన్నులారా చూశారు. ఈరోజు నా నామినేషన్ పర్వానికి విచ్చేసిన వేలాది మంది కార్యకర్తలు వాళ్ళ మనసులో, వాళ్ళ కళ్ళల్లో చూసిన భావనే ఇక్కడ నా గెలుపు తేలిపోయింది. నేను ముందే చెప్పేవాడిని 30,000 మెజార్టీతో రాయచోటి గెలుస్తామని. ఈరోజు చెప్తున్నా ఈ నామినేషన్ కార్యక్రమాన్ని చూసి చెప్తున్నా, ఇంకా 20,000 పెరిగాయి. 50,000 మెజార్టీతో రాయచోటి తెలుగుదేశం పార్టీ